శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత కోట గారు అలాగే వారి భర్త చంద్రబాబు వీరిద్దరిని హత్య కేసులో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త హల్చల్ చేస్తుంది. జనరల్గా కూటమికి సంబంధించి ఏ పొరపాటు లేకపోయినా మార్ఫింగ్ వీడియోలతోనూ తప్పుడు ఆరోపణలతోనూ చెలరేగిపోతారు వైసీపీ పేటీఎం బ్యాచ్. ఇక అలాంటిది ఒక పొరపాటు దొరికితే వాళ్ళు మామూలుగా ఊరుకుంటారండి? ఇక వాళ్ళ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న రచ్చకి హద్దు పొద్దు లేదండి. అయితే వాళ్ళు రేజ్ చేసే కొన్ని పాయింట్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే, గతంలో మమ్మల్ని విమర్శించేవారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీరు చేస్తున్నది ఏంటి అనే ప్రశ్నని బాగా వైరల్ చేస్తున్నారు. అయితే వాళ్ళ ప్రశ్నలో నాకు కూడా కొంచెం న్యాయం ఉందనిపించిందండి. మరి ఏం తేడా ఉంది? వైసీపీకి జనసేనకి, వైసీపీకి తెలుగుదేశం పార్టీకి మరి ఏం తేడా ఉంది అని వాళ్ళు అడగడం జరుగుతుంది. అయితే నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. అవును, కరెక్టే కదా. మరి వాళ్ళన్న మాటలో కూడా ఎంతో కొంత వాస్తవం ఉంది కదా. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు మనం చాలా పెద్ద పోరాటం చేశాం. ఇప్పుడు కోట వినుత గారు తన డ్రైవర్ని చంపేసి చెన్నైలోని కాలువలోకి డెలివరీ చేశారు. అలాగే గతంలో అంబటి రాంబాబు మహిళలతో అశ్లీలంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అవంతి శ్రీనివాసు అలాగే మహిళలతో అశ్లీలంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికేశాడు. గోరెంట్ల మాధవ్ చేసిన దౌర్జన్యం దారుణం ఇప్పటికింకా మర్చిపోలేకపోతున్నారు జనం మహిళల పట్ల. ఇక వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు అయితే మైనర్ బాలికను 3 సంవత్సరాల పాటు మానభంగం చేశాడు. ఈ న్యూడ్ కాల్స్ ఎపిసోడ్లో అనంతబాబుది కూడా ఒక వీడియో ఆ సమయంలో హల్చల్ చేసింది. అయితే అది వైసీపీ కాలం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే ఆదిమూలం గారు కూడా అదే చేశారు కదా. మహిళలతో అశ్లీలంగా ప్రవర్తిస్తూ ఆయన కూడా అడ్డంగా దొరికిపోయాడు కదా. ఇక 3వ పాయింట్ దౌర్జన్యాలు. అప్పట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దౌర్జన్యాలకి అద్దు పొద్దు లేదు. కబ్జాలు, ల్యాండ్ మాఫియాలు, దాడులు 1-2 కాదండి. పట్టపగలే సిబిసిఎన్సి గర్ల్స్ హై స్కూల్ని ప్రొక్లైనర్ పెట్టి ధ్వంసం చేయించాడు. పట్టపగలే ఆ ఆడపిల్లలు ఉపయోగించే బాత్రూమ్స్ను కూడా అందరూ చూస్తుండగా ధ్వంసం చేశారు. ఇక జక్కంపూడి రాజా దౌర్జన్యాల గురించి చెప్పక్కర్లే. ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడం, దళితుల మీద దాడులు చేయించడం, శిరోమండనాలు చేయించడం, దాంతోపాటు అక్కడ ఏఎల్సీ ప్రాపర్టీని పట్టపగలే కబ్జా చేయాలని ప్రయత్నించడం. వీళ్ళతో పాటు సీదిరి అప్పలరాజు, అతను ఆ రోజున పోలీసు వారిని తిట్టిన విధానం మనం చూసాం. బూతులు బండబూతులు తిట్టాడు పోలీసు అధికారులని. అయితే అదంతా వైసీపీ కాలంలో వాళ్ళు చేసిన దౌర్జన్యాలు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతో నానాజీ గారు అలాగే ఒక ఉద్యోగం మీద విరుచుకుపడ్డాడు కదా. వరుపుల తమ్మయ్య బాబు గారు కూడా అలాగే ఒక ఉద్యోగం మీద, ఒక డాక్టర్ గారి మీద ఆయన కూడా విరుచుకుపడ్డాడు కదా. వీళ్ళిద్దరూ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కదా. మరి ఏముంది తేడా? వైసీపీకి జనసేనకి, వైసీపీకి టీడీపీకి మరి ఏముంది తేడా అని సోషల్ మీడియాలో వైసీపీ పేటీఎం పిల్లలు ఎవరైతే ఉన్నారో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. అయితే దానికి నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. వైఎస్ఆర్సీపీ అంటేనే తప్పుడు ప్రచారాలకి పెట్టింది పేరు, విష ప్రచారాలకు పెట్టింది పేరు. వాళ్ళు విష ప్రచారం చేయడానికి కొన్ని వేల మంది, లక్షల మందిని జీతాలు ఇచ్చి మరీ ఎంగేజ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పులను మనం ఎప్పుడు ఖండిస్తూ దానికి ఆధారాలు చూపిస్తూనే వస్తున్నాం మహాసేన మీడియా నుంచి. మీరంతా చాలా సపోర్ట్ని అందించారు. అలాగే ఇక్కడ నుంచి కూడా మేము మాట్లాడుతున్న ఈ వీడియోల్ని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ప్రజలందరికీ కూడా ఈ కుట్రలను తెలియజేయండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక ఇంత అమాయకంగా ప్రశ్నిస్తున్న ఈ వైసీపీ పేటీఎం పిల్లలకి నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక 2 యువకులు చదువుకుంటున్నారట. 2 ఫ్రెండ్స్. ఒక ఆయన పేరు ఏ, మరొక ఆయన పేరు బి. ఈ ఏ అనే పేరున్న అబ్బాయి చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరిగా తిరగటం, దొంగతనాలు చేయటం, వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడడం, అబద్ధాలు చెప్పటం, నానా రకాలుగా చెడుదారిలో పెరిగాడు. దానికి కారణం వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా. అతను ఏదైనా దొంగతనం చేసేటప్పుడు అతన్ని మందలించకుండా అతన్ని ఎంకరేజ్ చేయటం, అతను తెచ్చిన దాన్ని ఉపయోగించుకోవటం, దాంతోపాటు వాళ్ళ తండ్రి సిగరెట్ తాగుతూ, మందు తాగుతూ అదే ఈ యువకుడికి కూడా, అంటే ఏ అనే పేరు గల యువకుడికి కూడా అలవాటు చేయటం, ఇలా చాలా చెడు మార్గంలో పెరిగాడు. ఇక మరొక అబ్బాయి ఉన్నాడు బి. అతను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చాలా క్రమశిక్షణలో పెట్టి ఆయన్ని పెంచడం జరిగింది. చక్కగా చదివించారు, నీతులు విలువలేంటనేది నేర్పించారు, అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఎవరిని మనం కించపరచకూడదు, గాయపరచకూడదని అన్ని విలువలతో బి అనే అబ్బాయిని పెంచారు. అయితే ఈ ఏ బి అనే వాళ్ళు 2 స్నేహితులు కాబట్టి ఒకరోజు వీళ్ళు ఒక దారుణాన్ని కొడిగట్టారు. ఈ ఏ అనే అబ్బాయి ఇతని ప్రోత్సాహంతో ఒక అమ్మాయిని ఘోరంగా మానభంగం చేసి అమ్మాయిని స్పాట్లోనే చంపేశారు 2 కలిసి. చంపేస్తే ఈ వార్త ఎలాగో బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత ప్రజలంతా ఆందోళనకు దిగుతారు కదా, పలానా ఏ అనే అబ్బాయి, బి అనే అబ్బాయి
ఇలా పలానా అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి చంపారంటని ఆ నోట ఈ నోట మొత్తం ఈ తల్లిదండ్రులు కూడా విన్నారు. విన్నప్పుడు వెంటనే బి అనే అబ్బాయి తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. అరే మేము చాలా విలువలతో పెంచాం, ఏంటి ఇలా చేశాడు, ఇంత తప్పు చేశాడు ఏంటి అని చెప్పి వాళ్ళు బాధపడి వెంటనే పోలీసు వారికి ఫోన్ చేసి తప్పు చేసినోడు నా కొడుకైనా సరే మేము పోలీసులకు అప్పగిస్తున్నాం, చట్టపరంగా ఇతని మీద చర్యలు తీసుకోండి అని వాళ్ళ సొంత కొడుకుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. ఎప్పుడైతే సొంత కొడుకునే తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పారో ఆ పోలీసులందరూ తల్లిదండ్రులు అప్రిషియేట్ చేశారు. ఆ పోలీసులు మాత్రమే కాదండి, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ తల్లిదండ్రుల్ని చాలా గొప్పగా అప్రిషియేట్ చేశారు. ఇక ఏనా అబ్బాయి చిన్నప్పటి నుంచి వంకరగా పెరిగినోడు, వాడిని వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే, అరే మన పెంపకం వల్ల ఇలా తయారయ్యాడు, అయినా ఇదేం పెద్ద తప్పే ఉంది, నువ్వేం కంగారు పడగరా అబ్బాయి, మేము నిన్ను కాపాడుతాం, సరే నువ్వు చేస్తే చేసేవాళ్ళే పొరపాటు, మేము నిన్ను ఎలాగైనా రక్షిస్తాం చూడు, ఇలాంటి పొరపాట్లన్నీ కామనే, చేస్తే తప్పేంటి అని ఆ ఏనా అబ్బాయిని సమర్థించి వాళ్ళ ఇంట్లోనే ఒక రహస్య ప్రాంతంలో అబ్బాయిని దాచేశారు. దాచేస్తే ఇది ఎలాగో ఆ నోట ఈ నోట ప్రజలందరికీ తెలిసిపోయింది. బిఏనే అబ్బాయి దొరికాడు పోలీసులు, కానీ ఏ అనేవాడు దొరకట్లేదు, ఆడే అసలైనోడు అని అందరికీ తెలిసిపోయింది. తెలిసిన తర్వాత వెతికారు ప్రజలందరూ, పోలీసులు వెతుకుతున్నారు, ప్రజలందరూ వెతుకుతున్నారు, ఎలాగో తెలిసిపోయింది వాళ్ళ ఇంట్లో ఉన్నాడని. జనం అందరూ ఇంటిని చుట్టుముట్టారు, తలుపు కొడుతున్నారు, మీ అబ్బాయిని అప్పగించండి అని. వాళ్ళు అప్పగించకపోగా తిరిగి వీళ్ళ మీద కాల్పులు మొదలుపెట్టారు అటు ఇంట్లో నుంచి. ఆ తల్లిదండ్రులు ఆ నేరస్తుని సపోర్ట్ చేస్తూ ప్రజల మీద కాల్పులు మొదలుపెట్టారు లోపల నుంచి. దీనికి ఆగ్రహించిన ప్రజలు ఏం చేశారంటే మొత్తం ఇంటి మీద పెట్రోల్ వేసి మొత్తం తగలెట్టేసి ఆ కుటుంబాన్ని మొత్తం సజీవ దహనం చేశారు. ఆ సజీవ దహనం అయిపోయి కాలిపోతున్నప్పుడు ఆ తండ్రి అడిగాడట బయట జనాన్ని, ఏ బీగాడి తల్లిదండ్రుల్ని మీరు అందరూ అంత అప్రిషియేట్ చేశారు కదా, వాళ్ళందరినీ అంత పొగిడారు కదా, వాడు కూడా ఈ నేరంలో భాగస్వామే కదా, మరి వాళ్ళని అంతలా చేసి మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి కాలిపోతూ అడిగాడట పాపం. అడిగితే అప్పుడు చెప్పారట ప్రజలు, తప్పు చేయడం అనేది మానవ సహజం, తప్పు చేసేవాళ్ళు ప్రతి చోట ఉంటారు, కానీ తల్లిదండ్రులుగా మీరు బుద్ధి చెప్పడం మానేసి వాడిని ఎంకరేజ్ చేసుకొచ్చారు. కానీ బి తల్లిదండ్రులు అలా చేయలేదు, క్రమశిక్షణతో పెంచారు, అయినా వాడు తప్పు చేశాడు, చట్టపరంగా శిక్షించమని అప్పగించారు. అసలైన తల్లిదండ్రులు అంటే అలా ఉండాలి, కానీ మీలా ఉండకూడదు. అందుకే మీ కొడుకు చేసిన పాపానికి ఈ రోజున మీరు కూడా ఫలితం అనుభవిస్తున్నారు, వాడితో పాటు తగలబడిపోతున్నారని చెప్పారట. ఇది కథ. ఇందులో నీతి ఏంటంటే తప్పు ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన ఈ క్యారెక్టర్లో తల్లిదండ్రుల పాత్రలో పార్టీలను ఊహించుకోండి, పిల్లల పాత్రలో పార్టీ కార్యకర్తలను ఊహించుకోండి. ఆ ఏ అనే పేరుతో ఉన్నవాడు వైసీపీ నాయకులైతే వాళ్ళ తల్లిదండ్రులుగా వైసీపీ పార్టీని అంటే జగన్మోహన్ రెడ్డిని ఊహించుకోండి. ఈ బి అనే పాత్రలో జనసేన టీడీపీ కార్యకర్తలను ఊహించుకుంటే వారి తల్లిదండ్రుల పాత్రలో మీరు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకోండి. నేరాలు ఏ ప్రభుత్వంలోనూ జరుగుతాయి. నేరస్తులు కొంతమంది ఉద్రేకంతో చేస్తారు, మరి కొంతమంది ప్లాన్డ్గా చేస్తారు. పార్టీలో ఒక వ్యక్తి జాయిన్ అయ్యేటప్పుడు అతను ఒకవేళ మహా అయితే ఒక స్కానింగో లేకపోతే ఎక్స్రే తీసి ఆరోగ్యంగా ఉన్నాడో లేదో చూడగలం, కానీ అతను ఫ్యూచర్లో ఏదైనా నేరం చేస్తాడో లేదనేది చెప్పడం ఎవడబ్బతరం కాదు. కానీ బాధ్యత గల నాయకులుగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఇదే అనంతబాబు విషయం తీసుకోండి. అనంతబాబు డెడ్ బాడీ డోర్ డెలివరీ చేశాడు, చంపేశాడు. డ్రైవర్ని చంపేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, పక్కన కూర్చోబెట్టి ఎంకరేజ్ చేశాడు. శభాష్ అనంతబాబు, చాలా బాగా చంపావు, ఎలా చంపావు ఏంటని పూర్తి వివరాలు అడుగుతూ సంతోషించి ఉంటాడు ఆ రోజున ఆయన. కానీ ఇక్కడ కోట వినుత గారి విషయంలో ఎప్పుడైతే మర్డర్ జరిగింది, దానికి కారకులుగా అనుమానితులుగా పోలీసులు వేరిని అనుమానిస్తున్నారని తెలిసిందో పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి తప్పు చేసినోడు ఎవడైనా సరే ఈ పార్టీలో ఉండడానికి అనర్హుడు అని చెప్పి ప్రజలందరికీ తెలియజేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంబటి రాంబాబు కానీ, అవంతి శ్రీనివాస్ కానీ, అనంతబాబు కానీ, గోరంట్ల మాధవ్ కానీ, సుధాకర్ కానీ, ఇలా మహిళల మీద అకృత్యాలు చేసిన ఏ ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేయలేదు, కనీసం మందలించలేదు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేశాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఆదిమూలం గారు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం గమనించిన పార్టీ ఇమీడియట్గా ఆయన సస్పెండ్ చేసింది. ఆయన శిక్షించింది. ఇక దౌర్జన్యాల విషయంకి వస్తే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, జక్కంపూడి, లేకపోతే మరొక సీదిరి అప్పలరాజు లాంటి వాళ్ళని చాలా ఎంకరేజ్ చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఇంకా 2-3 పదవులు ఇచ్చారు, వాళ్ళ దౌర్జన్యాలకు సంతోషించి ఎంకరేజ్ చేశారు. కానీ ఇక్కడ పంత నానాజీ గారు కానీ లేదా వరుపుల తమ్మయ్య బాబు గారు కానీ వారు కోపంలో వాళ్ళు ఏం దౌర్జన్యాలు చేయలేదు, ఏం భూములు కబ్జా చేయలే, మా మాట లెక్క చేయట్లేదనే కోపంలో వాళ్ళు కొంచెం దూకుడు ప్రదర్శించారు. వెంటనే జనసేన పార్టీ చర్యలు తీసుకుంది. ఎంతో సీనియర్ నాయకులైన పంత నానాజీ గారు వచ్చి క్షమాపణ చెప్పారు.
అలాగే వరుపుల తమ్మయ్య బాబు గారిని డైరెక్ట్గా సస్పెండ్ చేశారు జనసేన పార్టీ నుంచి. ఇప్పుడు ఇలా చేయబట్టి ఏమవుతుందంటే, ఇందాక నేను చెప్పిన కథలో ఏ తల్లిదండ్రుల్ని అతనితో పాటు కలిపి తగలబెట్టారు, బి తల్లిదండ్రుల్ని గొప్పగా ప్రజలందరూ మెచ్చుకున్నారు. ఎందుకంటే ఇద్దరు కొడుకులు కూడా తప్పు చేశారు, కానీ ఒక తల్లిదండ్రులకి ఆగతి పట్టింది, మరొక తల్లిదండ్రులకి గౌరవం దక్కింది. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకొచ్చాడు కాబట్టి అతన్ని 11 సీట్లకి పాతాలను తొక్కేశారు ప్రజలు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరి పట్లనే సరే ఒకే విధంగా కఠినంగా బిహేవ్ చేయడం వల్ల, చట్టపరంగా వాళ్ళని శిక్షించండి అని అప్పగించడం ద్వారా ప్రజలందరూ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి జేజేలు కొడుతున్నారు. వాళ్ళ నిర్ణయాలను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. వాళ్ళ గౌరవం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది. అయితే ఇందాక చెప్పినట్టు వైసీపీ వాళ్ళు ఏ తప్పు లేకపోతేనే తప్పులు ఉన్నట్టు క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఈ హత్య జరగడం అనేది వాళ్ళకు దొరికిన గొప్ప ఆయుధం. ఎందుకంటే హత్య అనేది ఎవరు చేసినా తప్పండి. ఒక మాట అన్నవాడిని, అంటే మనల్ని తిట్టినోడిని తిట్టేయాలను, కొట్టినోడిని కొట్టేయాలను, లేకపోతే మనకు అడ్డు వచ్చిన వాళ్ళని చంపేయాలను అనే క్యారెక్టర్ ఉంటే మీరు నాయకులుగా ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోరు. అలా చంపేయాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే డజన్ల సంఖ్యలో దొంగ ఏదోలు పరలోకానికి పార్సిల్ అయిపోవాలి. ఎందుకంటే అంత ఘోరంగా తిట్టారు, అంత ఘోరంగా హింసించారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఇక మాలాంటి సాధారణ కార్యకర్తలు అయితే చెప్పక్కర్లే. మరి మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము కూడా పగ తీర్చుకోవాలంటే ఒక్కొక్కడిని టపకాయల్లో లేపి అవతల పారేయాలి. కానీ రాజకీయాలకి అది కరెక్ట్ కాదు, నాయకుడికి అది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి నాయకుడిగా ఉండాలంటే ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని తిట్లైనా తట్టుకోగలి నిలబడాలి. ఎందుకంటే అవతల ఉన్నది వైసీపీ కాబట్టి, ప్రత్యర్థి వైసీపీ కాబట్టి వాళ్ళకి తిడుతూ ఉంటే ప్రమోషన్లు వస్తాయి, కొడతా ఉంటే ప్రమోషన్లు వస్తాయి, చంపుతూ ఉంటే ప్రమోషన్లు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి క్రూరుల్ని ఎదుర్కోవాలి అంటే ఎంతో సహనం ఉంటే తప్ప ఈ రోజున్న రాజకీయాల్లో నిలబడడం కష్టం అండి. అయితే ఇప్పుడు వైసీపీ దీన్ని ఎలా క్రియేట్ చేస్తుందంటే, ఒకటి వినుత కోట గారి క్యారెక్టర్ మీద అబాండాలు వేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. రెండోది వినుత కోట గారిని చేయడానికి శ్రీకాళహస్తి తెలుగుదేశం ఎమ్మెల్యే గారైన బొజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఇదంతా మ్యాప్ వేశారనేది మరొకటి క్రియేట్ చేస్తారు. అంటే ఒకటి జరిగితే 100 క్రియేట్ చేస్తారు వీళ్ళు. నా తెలియక అడుగుతున్నాను, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉన్నాయి, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీకి వచ్చింది, అప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు గెలిచారు. ఆయనకు ఒకవేళ ఎవరైనా అడ్డున్నారంటే అక్కడ వైసీపీ నాయకుల మీదో, వైసీపీ ఇన్ఛార్జి మీదో ఆయన వెళ్తాడు తప్ప జనసేన పార్టీ ఇన్ఛార్జి మీద ఎందుకు వెళ్తాడో ఇప్పుడు నాకైతే అర్థం కాలే. ఎందుకంటే వాళ్ళ సీట్ జనసేనకు వచ్చింది అనుకో, వాళ్ళు పోటీ చేస్తారు, కోట వినోద్ గారు చేస్తారు. ఒకవేళ ఆవిడ ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉంది కాబట్టి మరొక ఇన్ఛార్జ్ వచ్చి పోటీ చేస్తాడు, అంతే తప్ప వినోద్ గారు లేకపోతే ఇక ఎప్పటికీ బొజ్జల సుధీర్ రెడ్డి గారే క్యాండిడేట్ అవ్వడు కదా. ఆ మాత్రానికి ఈయన ఎందుకు చేస్తాడని ఈ వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారో మరి నాకు అర్థం కాలే. ఇప్పుడు మీరు ఇంకోటి గమనించండి, కోట వినోద్ గారి కేసులో 5గురిని అరెస్ట్ చేశారు, 5గురు హత్యకు కారణం అని. మరి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు? కేవలం ఒక్కడనే. ఒక అనంతబాబు తలుచుకుంటే మర్డర్ చేయడం సాధ్యమా? ఆ మర్డర్లో ఖచ్చితంగా గారు లేకపోతే గారు వీళ్ళందరూ ఒకటి కాబట్టి వాళ్ళ అనుచరులు కూడా ఉన్నారనేది ఎప్పటి నుంచో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఎంతమందిని అప్పుడు అరెస్ట్ చేశారు? ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఒకటే అండి, కోట వినుత గారు వాళ్ళ భర్త ఏదైతే ఒకవేళ వాళ్ళు ఈ హత్యలో ఇన్వాల్వ్ అయినట్టు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే, కఠినంగా వాళ్ళని శిక్షించాల్సిందే. అయితే ఈ విషయంలో వైసీపీ వాళ్ళు వచ్చి నీతులు చెప్పడానికి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేదు. అత్యంత నీచమైన పనులు చేశారు వాళ్ళు. అత్యంత నీచమైన పనులు చేసిన నీచులు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తానంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఎందుకంటే మీ చేత నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదు. తప్పు చేసినోడు ఎవడైనా ఇమ్మీడియట్గా వాడిని శిక్షిస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఈ నిజాన్ని ప్రజలందరికీ తెలియజేయడంలో ఖచ్చితంగా మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుతూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.